సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో మార్మోగుతున్న పేరు. వాస్తవానికి ఇతను ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఎన్నో మ్యాచ్లు ఆడిన సీనియర్ ప్లేయర్లంతా ఇతనికి ఫ్యాన్స్. అది కూడా ప్రపంచవ్యాప్తంగా. ఇక సోషల్ మీడియాలోనైతే గుట్టలు గుట్టలుగా ఉన్నారు ఇతని ఫ్యాన్స్. 10 ఏళ్లుగా టన్నులుగా పరుగులు చేస్తున్నాడు. టీమిండియాలో ప్లేస్ కోసం శ్రమిస్తున్నాడు. ఆయన మేనేజ్మెంట్ సర్ఫరాజ్ను కరుణించలేదు. 12 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. మరోసారి ట్రిపుల్ కొట్టాడు. ఇతని ఆటకు ఫిదా అయిన కింగ్ కోహ్లీని గ్యాలరీ నుంచి లేచి నిలబడి సలాం కొట్టాడు. మొన్నటికి మొన్న సర్ఫరాజ్ ఆట కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు క్రిస్ గేల్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. తాజాగా దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ టెస్ట్లో సర్ఫరాజ్ ఖాన్కు ఛాన్స్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. సర్ఫరాజ్ అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి రికార్డ్ అత్యద్భుతమైంది. భారత్ తరఫున డెబ్యూ చేసేందుకు సర్ఫరాజ్కు అన్ని రకాల అర్హతలున్నాయి. అతడు 66 ఇన్నింగ్స్లో 69.85 సగటుతో 3,912 పరుగులు చేశారు అంటూ ట్వీట్ చేశాడు. సర్ఫరాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు 14 సెంచరీలు, 11 అర్ధ శతకాలు చేశాడు. మరి ఈ యువ సంచలనానికి రెండో టెస్టు అవకాశం వస్తుందో లేదో, ఒకవేళ వచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి.